వెల్కమ్ బ్యాక్. సిమెంట్ కంపెనీల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్న డీజిల్ ధరల్లో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకపోయినా 20 రోజుల వ్యవధిలో బస్తాకు 100 రూపాయల వరకు పెంచేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సరఫరా చేసే బస్తాలపై కూడా ఈ దోపిడీని కొనసాగించడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. తక్షణమే పెంచిన సిమెంట్ ధరల్ని తగ్గించకపోతే రాయితీలు నిలిపేస్తామని హెచ్చరించింది. డెడ్ లైన్ కూడా పెట్టారు. అయినా వారిలో మార్పు రాలేదు. పెంచిన ధరను ఏమాత్రం తగ్గించడం లేదు. దీంతో మధ్యతరగతి పేద కుటుంబాలపై పెంచిన ధరల ప్రభావం పడింది. ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై కూడా అదే పోకడ సాగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ కేబినెట్ ధరల పట్టికను కూడా విడుదల చేసింది. ధరల్ని విడుదల చేసి 2 రోజులు కావస్తున్నా ఎక్కడా నిర్దేశించిన ధరను అమ్మడం లేదు. సిమెంట్ కంపెనీల యాజమాన్యాలకు ధర తగ్గించమని చెప్పినా తగ్గించకపోవడం అన్యాయమని వినియోగదారులు కోరుతున్నారు. సిమెంట్ అంటే గడికో రేటు నెలకో రేటు ఉంటుంది. ఎంత అమౌంట్తో కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి ఒక సామాన్యుడు ఒక పేదవాడు అనుకుంటే ఒక 2 లక్షలు 3 లక్షలతో చేయాలనుకున్నాడు కూడా అది 5 లక్షలు అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఏ రేటు ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. సిమెంట్ కంపెనీలు ప్రభుత్వం ద్వారా చాలా రాయితీలు పొందుతున్నాయి. ఆ రాయితీలు పొందినప్పుడు సామాన్యుడికి అందుబాటులో రేటు ఎందుకు పెట్టలేకపోతున్నాయి? పొలిటీషియన్స్ కూడాను 310 రూపాయలు ప్రభుత్వం అమ్మని చెప్పినా కూడా 310 రూపాయలకి అక్కడే మార్కెట్లో సిమెంట్ బస్తా ఇచ్చేటటువంటి నాదిరే కనిపించట్లేదు. 380 370 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఇంత దారుణమైనటువంటి రేటు సిస్టంగా స్థిరంగా లేకపోతే ప్రజలను చాలా ఇబ్బంది పడతారు. దీనికి ఒక ఫిక్స్డ్ రేటు ఒక ఎంఆర్పీ లాగా దీనికి కూడా ఉంటే అందరూ కూడా అందుబాటులో సిమెంట్ కోసం మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని ఒక అంచనా వస్తుంది. అంటే సామాన్య రైతులు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టపడేది. అది కాలనీలు కూడా ఈ మధ్యన ఆపేశాడు కాబట్టి గవర్నమెంట్ కూడా తల్లి సిమెంట్ సప్లై చేసేది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిమెంట్ సప్లై చేయడం ఆపేసింది. కావున ప్రభుత్వం ఎటువంటి ఇది కూడా తీసుకోవట్లేదు. కావున ఈ ప్రభుత్వంకి ఏమంటే సిమెంట్ రేట్ తగ్గించి సామాన్య మానవుడికి ఒక ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం కాబట్టి ఇల్లు కట్టుకోవడం చాలా మంది సిమెంట్ రేట్ పెరిగిపోయి చాలామంది ఆపేశారు, కన్స్ట్రక్షన్స్ ఆపేశారు. కావున సిమెంట్ రేటు తగ్గించి గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకుంటారని మరీ కోరుచున్నాం. నేను ఇప్పుడు 15 కట్టలు సిమెంట్ కొనడానికి వచ్చాను. గవర్నమెంట్ రేటు ప్రకారం ఏంటంటే 310 రూపాయలకి నేను పేపర్లు యాడ్ చేశారు కాబట్టి ఆ ప్రకారం ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది. లేదు వీళ్ళు ఏంటంటే 375 80 రూపాయల వరకు అమ్ముతున్నారు షాపులు. ఆ సబ్సిడీ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మాకు రావట్లేదు అది. కాబట్టి 310 రూపాయలకి ఇస్తే మాకు కూడా మంచిగా ఉంటుందని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. 310 రూపాయలకి ఇమ్మని మాకు కన్స్యూమర్స్ నిర్మాణదారులు అందరూ కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే పేపర్లో పడ్డది ప్రభుత్వం కూడా నిర్దేశించింది. కానీ 310 రూపాయలకు మేము ఇవ్వడం అంటే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వాయిస్ ఎప్పుడైతే తగ్గి మాకు సరుకు వస్తుందో మేము ఆ 310 రూపాయల లెక్క మాకు ఇన్వాయిస్ తగ్గి మాకు వస్తే మేము ఖచ్చితంగా మేము కన్స్యూమర్స్కి వినియోగదారులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా ఇప్పటివరకు జరగలేదు. తదుపరి రోజుల్లో ఉత్పత్తిదారులు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు మేము చెప్పలేము. కానీ మాకు నిర్మాణ రంగం మట్టుగా పూర్తిగా స్తంభించిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా నిర్మాణాలు జరగడం లేదు, ఆగిపోయాయి. ఎక్కడ కూడా ఈ సిమెంట్ ఒకేసారి రేటు